హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే చెక్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసింది టీచర్ కొలువుల కళ నెరవేరేలా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 6100 పోస్టులతో మనకి ఏపీటీఆర్టీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎస్జిటి, ఎస్ఏ, పీజీటీ, టీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు రాత పరీక్ష ఆధారంగా నియామకాలు మార్చి 15 నుంచి పరీక్షలు ప్రారంభము. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి మనకు కరెక్ట్గా 25 డేస్ మాత్రమే ఉండడం జరిగింది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా వెల్ ప్రిపరేషన్ చేయండి. సో కోర్టు కేసు ఏమవుతుంది అనేది మనకు తెలీదు. ఈరోజు అత్యవసరంగా ఈరోజు దాన్ని సుమోటోగా తీసుకొని ఆ కేసును హైకోర్టులో ఏదో ఒక కొలిక్కి వచ్చేలాగా చేయడం జరుగుతుంది. సో ఎస్జిటి వాళ్ళకి ఫేవర్ వస్తుందా లేకపోతే బీఈడి వాళ్ళకి ఫేవర్ వస్తుందా అనేది విషయం తర్వాత చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏపీటీఆర్టీ ద్వారా మొత్తం 6100 పోస్టులు భర్తీ చేయనట్లు, వీటిలో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి 2800 పోస్టులు 2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ 2285 పోస్టులు, ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ 1264 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ పీజీటీ 215 పోస్టులు, ప్రిన్సిపల్ 42 పోస్టులు ఉన్నాయి. అర్హతలు చూసుకున్నట్టయితే మనకి ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో సబ్జెక్ట్ ఇంటర్, బీఈడి, డిఈడి, డిఎల్ఈడి, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ, పీజీ, బీఈడి తదితర అర్హతలు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏపీ టెట్లో అర్హత ఖచ్చితంగా సాధించాలన్నమాట. వయసు చూసుకున్నట్టయితే జూలై 1, 2024 నాటికి 18 నుంచి 44 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్సీ అభ్యర్థులు గరిష్ట వయో పరిమితి 49 ఏళ్ళు, దివ్యాంగులకు 54 ఏళ్ళుగా నిర్ణయించారు. రాత పరీక్షల ప్రతిభ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయా పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఎంపిక చేసేందుకు ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ను నిర్వహించనున్నారు. పోస్టుల వారీగా టెస్టుల ఆ వివరాలు. సో ఎస్జిటి పరీక్ష వచ్చింది సెకండరీ గ్రేడ్ టీచర్కు 160 మార్కులకు ఉండడం జరుగుతుంది. ఇది ఎస్జిటి వచ్చేసింది మనకి 160 ప్రశ్నలు ఉంటాయి, 80 మార్కులకు ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పరీక్ష మొత్తం 8 పార్ట్లుగా ఉంటుంది. విజయం సాధించాలంటే ఎస్జిటికి వచ్చేసింది. ఎస్జిటి అభ్యర్థులు జీకే, కరెంట్ అఫైర్స్, సిలబస్పై అవగాహన పెంచుకోవాలి. సబ్జెక్టుల వారీగా పటిష్ట ప్రణాళికతో అధ్యయనం సాగించాలి. భౌగోళిక మార్పులు, నదీ తీర నగరాలు, దేశాలు, రాజధానులు, ప్రపంచంలో తొలి సంఘటనలు, అవార్డులు, సదస్సులు, వార్తల వ్యక్తులు, బడ్జెట్, అంతర్జాతీయ రాజకీయ, శాస్త్ర సాంకేతిక అంశాలు తెలుసుకోవాలి. విద్యా దృక్పథాలు చూసుకున్నట్టయితే దేశంలో విద్యా చరిత్ర కమిటీలు, వర్తమాన భారతదేశ విద్యా సంబంధిత అంశాలను, ఉపాధ్యాయ సాధికారత చట్టాలు, హక్కులు, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము, ఎన్పిఈ 2005 విద్యా హక్కు చట్టం, నూతన విద్యా విధానం తదితర అంశాలపై పట్టు సాధించాలి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకి బీఈడి, డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సో దానికైతే పక్కన పెడితే అలాగా పరీక్షలు జరిపింది. ఇందుకోసం పార్ట్ 1 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 16 ప్రశ్నలు 16 ప్రశ్నలు 8 మార్కులు, పార్ట్ 2 చూసుకున్నట్లయితే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 8 మార్కులు. సో అలాగే వచ్చేసింది మనకి పార్ట్ 3 ఎడ్యుకేషన్ సైకాలజీ 16 క్వశ్చన్స్ 8 మార్క్స్ ఉండడం జరుగుతుంది. పార్ట్ 4 లాంగ్వేజ్ 1 కంటెంట్ 16 ప్రశ్నలు 8 మార్కులు, లాంగ్వేజ్ 1 మెథడాలజీ 8 ప్రశ్నలు 4 మార్కులు, పార్ట్ 5 లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే మనకి 16 ప్రశ్నలు 8 మార్కులు. సో మెథడాలజీ చూసుకున్నట్టయితే మనకి 8 ప్రశ్నలు 4 మార్కులు, పార్ట్ 6 మ్యాథమెటిక్స్ కంటెంట్ 16 ప్రశ్నలు 8 మార్కులు, మ్యాథమెటిక్స్ మెథడాలజీ 8 ప్రశ్నలు 4 మార్కులు, పార్ట్ 7 సైన్స్ కంటెంట్ 16 ప్రశ్నలు 8 మార్కులు, సైన్స్ మెథడాలజీ 8 ప్రశ్నలు 4 మార్కులు ఉండడం జరుగుతుంది. పార్ట్ 8 సోషల్ స్టడీస్ కంటెంట్ 16 ప్రశ్నలకి 8 మార్కులు ఉండడం జరుగుతుంది. అలాగే మెథడాలజీ చూసుకున్నట్లయితే 8 ప్రశ్నలకు 4 మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ప్రతి దాంట్లోనూ కంటెంట్లో వచ్చేసిందే 16 ప్రశ్నలకి 8 మార్కులు ఉంటాయి. అలాగే మెథడాలజీకి వెళ్ళినట్లయితే మనకి 8 ప్రశ్నలకి 4 మార్కులు అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ విషయాన్ని మీరు గుర్తించాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసింది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, దీనికైతే పక్కన పెడదాము. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష స్వరూపం చూసుకున్నట్టయితే మనము అసిస్టెంట్ పోస్టులు 4 విభాగాలుగా ఉంటాయి. 160 ప్రశ్నలు 80 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్ 1 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు 10 మార్కులు ఉంటాయి. పార్ట్ 2 పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10 ప్రశ్నలు 5 మార్కులు ఉంటాయి. పార్ట్ 3 క్లాస్ రూమ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో ఇది చూసుకున్నట్టయితే మనకి 10 ప్రశ్నలు 5 మార్కులు ఉంటాయి. పార్ట్ 4 సంబంధిత సబ్జెక్టులో కంటెంట్ 80 ప్రశ్నలు 40 మార్కులు, సంబంధిత సబ్జెక్ట్ మెథడాలజీ 40 ప్రశ్నలు 20 మార్కులకు ఉండడం జరుగుతుంది. సో
నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ పోస్ట్ రాత పరీక్షలు ఇలా ఉంటాయి. ఈ పోస్టులు 2 పేపర్లుగా పరీక్ష నిర్వహిస్తారు. పేపర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్గా పేర్కొన్నారు. ఇందులో 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. పేపర్ 2ను 5 విభాగాల్లో 200 ప్రశ్నలతో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 30 ప్రశ్నలు ఉండడం జరుగుతుంది. సో 15 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 30 ప్రశ్నలు ఉంటాయి, 16 మార్కులు ఉంటాయి. ఎడ్యుకేషన్ సైకాలజీ 40 ప్రశ్నలు ఉంటాయి, 20 మార్కులు ఉంటాయి. సమకాలీన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు, ఇతర కార్యక్రమాలు, అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కార్యక్రమాలు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్, పర్యవేక్షణ, నాయకత్వ లక్షణాలు 70 ప్రశ్నలు 35 మార్కులు. టీచింగ్ మెథడాలజీపై అవగాహన 30 ప్రశ్నలు 15 మార్కులు ఉంటాయి. పీజీటీ చూసుకున్నట్టయితే మనకి పీజీటీ పోస్టుకు 2 పేపర్లుగా పరీక్ష నిర్వహిస్తారు. ఒకటి వచ్చేసింది పేపర్ 1 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 100 ప్రశ్నలు ఉంటుంది, 100 మార్కులకు ఉంటుంది అనమాట. ఇది పేపర్ 2 చూసుకున్నట్టయితే మనకి 4 విభాగాలుగా ఉంటుంది, 100 మార్కులకు నిర్వహిస్తారు. సో పార్ట్ 1 వచ్చింది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసింది 10 మార్కులు దానికి. పార్ట్ 2 వచ్చేసింది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 20 ప్రశ్నలు 10 మార్కులు. పార్ట్ 3 వచ్చేసింది మనకి ఎడ్యుకేషన్ సైకాలజీ 20 ప్రశ్నలు ఉంటాయి, 10 మార్కులకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసింది మనకి పార్ట్ 4 వచ్చింది సంబంధిత సబ్జెక్ట్ కంటెంట్ 100 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు. సంబంధిత సబ్జెక్ట్ మెథడాలజీ 40 ప్రశ్నలు 20 మార్కులకు పరీక్ష జరుగుతుంది. టీజీటీ చూసుకున్నట్టయితే మనకి పీజీటీ అయిపోయింది. టీజీటీ వచ్చింది ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్. ఈ పరీక్షను కూడా 2 పేపర్లుగానే నిర్వహిస్తారు. వీటికి కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటుంది. అలాగే పేపర్ 2 వచ్చింది 4 విభాగాలుగా 80 ప్రశ్నలకు నిర్వహిస్తారు. పార్ట్ 1 వచ్చింది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చింది 20 ప్రశ్నలకి 10 మార్కులు. పార్ట్ 2 వచ్చింది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10 ప్రశ్నలు 5 మార్కులు. పార్ట్ 3 వచ్చింది క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 10 ప్రశ్నలు ఉంటాయి, 5 మార్కులు ఉంటుంది. పార్ట్ 4 వచ్చేసింది మనకి సబ్జెక్ట్ కంటెంట్ 80 ప్రశ్నలు 40 మార్కులు. సబ్జెక్ట్ మెథడాలజీ 40 ప్రశ్నలు 20 మార్కులకు ఉండడం జరుగుతుంది అనమాట. దరఖాస్తు వచ్చేసింది మనకి ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లింపునికి చివరి తేదీ 21వ తేదీ. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ వచ్చేసింది 22 ఫిబ్రవరి అనమాట. సో హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం వచ్చింది మార్చి 5 నుంచి. స్కూల్ అసిస్టెంట్ పీజీటీ పరీక్షలు వచ్చింది మార్చి 15 నుంచి 30 వరకు. పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ పరీక్ష తేదీలు మార్చి 15 నుంచి 30 వరకు అనమాట. ఎడ్జిటివ్ కన్నా సేమ్ అదే టైంలోనే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసింది దీనికి ఏం చేయాలంటే విజయం సాధించాలంటే ఎలా చదవాలి ఎడ్జిటివ్ వాళ్ళు వచ్చేసింది. ఇక్కడ మనకి నేను ఇది స్టార్టింగ్లోనే మీకు ఈ కొద్దిగా చెప్పడం జరిగింది. సో అది నాదే మిస్టేక్. ఇక్కడ చూడండి ఎడ్జిటి అభ్యర్థులు జీకే కరెంట్ అఫైర్స్ సిలబస్పై అవగాహన పెంచుకోవాలి, సబ్జెక్టుల వారిగా పటిష్టమైన ప్రణాళిక అధ్యయనం సాధించాలి, భౌగోళికన మాలు నదీ తీర నగరాలు, దేశాలు, రాజధానులు, ప్రపంచ తొలి సంఘటనలు, అవార్డులు, నదీ సదస్సులు, వార్తల్లో వ్యక్తులు, బడ్జెట్, అంతర్జాతీయ, జాతీయ, రాజకీయ, శాస్త్ర, సాంకేతిక అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. విద్యా దృక్పథాలు అయితే మనకి దేశంలో విద్యా చరిత్ర, కమిటీలు, కమిషన్లు, వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధిత అంశాలు, ఉపాధ్యాయ సాధికారత చట్టాలు, హక్కులు, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం NP 2005, విద్యా హక్కు చట్టము, నూతన విద్యా విధానము తదితర అంశాలపై పట్టు సాధించాల్సి ఉంటుంది అనమాట. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం చూసుకున్నట్లయితే శిశు వికాసము, అభివృద్ధి, వైయక్తిక భేదాలు, అధ్యయనం, మూర్తిమత్వం అంశాలు చాలా ముఖ్యమైనవి. శిశు వికాసము పెరుగుదల, పరిపక్వత, భావన, నిర్వచనము, వికాస నియమాలు, వికాసంపై ప్రభావితం చూపే కారకాలు, వికాస దశలు తదితర అంశాలపై దృష్టి సాధించాల్సి ఉంటుంది. ముఖ్యమైన భావనలు, అనువర్తనాలు తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. కంటెంట్ చూసుకున్నట్లయితే మనకి తెలుగు ఆప్షనల్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్పై సబ్జెక్టులపై కంటెంట్లో సన్నద్ధకు ప్రిపరేషన్ పరంగా 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. తెలుగులో కవులు, కావ్యాలు, అర్థాలు, పర్యాయ పదాలు, జాతీయ తదితర అంశాలతో పాటు భాషా అంశాలు చదవాలి. ఇంగ్లీష్లో వచ్చేసింది మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నెక్స్ట్ వచ్చేసింది మనకి ఇంకా టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ తదితర అంశాలపై పట్టు సాధించాల్సి ఉంటుందన్నమాట. అర్థమెటిక్లో వచ్చేసింది మనకి సంఖ్యా వ్యవస్థ, క్షేత్రగణితము, రేఖాగణితము, బీజగణితము, సాంఘిక శాస్త్రం అంశాలపై పట్టు సాధించాల్సి ఉంటుంది. 10వ తరగతిలో చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ ఇక్కడ వచ్చేసింది మనకి అధ్యయనం చేయాల్సి ఉంటుంది మ్యాథమెటిక్స్ వరకు. నెక్స్ట్ సైన్స్లో వచ్చేసింది జీవశాస్త్ర, ప్రపంచము, మొక్కలు, జంతువులు, ఆహారం, సైన్స్ విభాగాలు, పోషణ, ఆహార పిరమిడ్, మానవ శరీర పదార్థాలు. నెక్స్ట్ వచ్చేసింది మనకి కొలతలు, ఆమ్లాలు, క్షారాలు, శక్తి రూపాలు, పునరుత్పాదక వనరులు, తదితర అంశాలపై దృష్టి సాధించాల్సి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసింది ధ్వని, విద్యుత్, కాంతి, ఉష్ణం, ఇది ఫిజిక్స్కి సంబంధించింది.
సో ముఖ్య భావనలు శాస్త్రవేత్తలు ఆవిష్కరణలపై పట్టు సాధించాలి. అదేవిధంగా జీవ వైవిధ్యము, ఆవరణ వ్యవస్థలు, పర్యావరణ సమస్య, భూతాపితం తదితర అంశాలపై ముఖ్యమైనవి. సోషల్ స్టడీస్లో స్థానికంగా భౌగోళిక అంశాలు, ఖండాలు, పారిశ్రామిక విప్లవము, మనీ బ్యాంకింగ్, ప్రభుత్వం, రాజకీయ వ్యవస్థలు, జాతీయ ఉద్యమము, భారత రాజ్యాంగం, పరిపాలన, సాంఘిక సంస్థలు, అసమానతలు, మతం, సమాజం, సాంస్కృతిక కమ్యూనికేషన్ తదితర అంశాలపై ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్కి అయితే మ్యాథమెటిక్స్లో బీజగణితము, సదిశ బీజగణితము, వైశ్లేషిక రేఖాగణితము, కులగణితము, త్రికోణమితి అంశాలపై పట్టు సాధించాలి. బయాలజీలో జీవ ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, ప్రపంచ జీవశాస్త్రం, ఆధునిక పోకడలు, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసింది మనకి తదితర అంశాలపై ఉండాలి. నెక్స్ట్ సోషల్ స్టడీస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ స్వతంత్ర ఉద్యమము, ప్రపంచ యుద్ధాలు, ఆ తర్వాత అనంతర పరిస్థితులు, రాజ్యాంగము, యుఎన్ఓ, సమకాలీన ప్రపంచాలు అంశాలు, జాతీయ ఆదాయము, భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు తదితర అంశాలపై పట్టు సాధించాలన్నమాట. ఇండియన్ జాగ్రఫీపై పట్టు సాధించాలంటే సైన్స్ వాళ్ళు వచ్చిందే జీవ ప్రపంచము, మొక్కలు, జంతువులు, ఆహారం, సైన్స్ విభాగంలో పోషణ, ఆహార పిరమిడ్, మానవ శరీరం, సేమ్ అక్కడ ఏమొచ్చింది ఇక్కడ అదే వచ్చింది. మెథడాలజీ పైన ప్రతి ఒక్కరికి వచ్చేసింది పట్టు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి సబ్జెక్టులను 8 ప్రశ్నలు 4 మార్కులు అయితే సో మనకి ఇది చాలా వరకు మంచి గ్రిప్ వచ్చే ఇదనమాట. సో మీరు మెథడాలజీ మీద కొద్దిగా ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.